తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి నాగరకు నమస్కారాలు. ముఖ్యంగా మన హైదరాబాద్ని పరిగణలో తీసుకుంటే ట్రాఫిక్ పోలీస్ మీకు ఎక్కడా కనిపించరు. కానీ ఎంత రద్దీ ప్రాంతాల్లో ఉన్నా మీరు కొంచెం జాగ్రత్తగా ఓ పక్కన గమనిస్తే ఓ పక్కన 10 మంది ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటే ఎస్ఐ వీళ్ళు దే ఆర్ బిజీ విత్ ఇన్ చలాన్స్. దే ఆర్ వెరీ బిజీ. చలాన్స్ రాయటంలో, 2 వీలర్స్ని ఆపటంలో, బండ్లు ఆపటంలో చాలా బిజీగా ఉంటారు వీళ్ళు. ట్రాఫిక్ గురించి వాళ్ళకేం పట్టదు. ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేస్తున్నాయా, పని చేయట్లేదా, లేకపోతే ట్రాఫిక్ జామ్ అయిందా అంటే ఒకప్పుడు ఆఫీస్ టైమింగ్స్ మార్నింగ్ ఈవినింగే మన హైదరాబాద్ నగరం గురించే ముందు మాట్లాడుకున్నాం. సో బిజీగా ఉండేది అనుకునేది. ఇప్పుడు అలా కాదు. 24/7 ఆల్ రోడ్స్ ఆర్ బిజీ. 24/7 ఆల్ రోడ్స్ ఆర్ బిజీ. సో ఇంత బిజీలో కూడా మీరు ఒక 10 కిలోమీటర్స్ రేడియస్ పరిగణలో తీసుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిమాయత్ నగర్ నుంచి మీరు పంజాగుట్ట వెళ్ళే వరకు ప్రామాణికంగా తీసుకుంటే మీకు ఒకళ్ళు ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపిస్తారు. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా మీకు ఇందాక చెప్పినట్టు దే ఆర్ బిజీ ఇన్ రైటింగ్ చలాన్స్, నాట్ రెగ్యులేటింగ్ ఇన్ ట్రాఫిక్. దే ఆర్ నాట్ ఇన్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రాఫిక్. సరే, బాగానే ఉంది. ఏవో వైలేషన్స్ అయినాయి అంటున్నారు, వాళ్ళు రకరకాల చలాన్లు రాస్తున్నారు. మనం కూడా వితౌట్ ఎనీ హెజిటేషన్ కడుతున్నాం. కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ ప్రోగ్రాం ద్వారా వ్యూయర్స్ దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ టైం పట్టుకున్నప్పుడు పోలీసు అంటే ట్రాఫిక్ పోలీసు ఏ డాక్యుమెంట్లు మన దగ్గర లేవో చలాన చేస్తున్నప్పుడు నెక్స్ట్ టైం ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రొక్యూర్ చేసుకొని మనం ఎందుకు పెట్టుకోవట్లేదు? సపోజ్ డ్రైవింగ్ లైసెన్స్ లేదని చలాన్ రాశాడు, డ్రైవింగ్ లైసెన్స్ మనం ఎందుకు నెక్స్ట్ టైం పెట్టుకోవట్లేదు? అంటే లాస్ట్ టైం జరిగిన ఒక ఈ 50% ఆఫర్లో కొన్ని 100 కోట్లు పెనాల్టీ రూపంలో గవర్నమెంట్కి వచ్చిందని లెక్కలు చెప్తున్నాయి. అంటే ఇంత నెగ్లిజెంట్గా మనం డాక్యుమెంట్స్ ప్రిజర్వ్ ఎందుకు చేసుకోవట్లేదు? బేసిక్ డాక్యుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్సు, సి బుక్, పొల్యూషన్, ఇన్సూరెన్సు, ఇవి డాక్యుమెంట్స్ ఇంతే. ఇవి జిరాక్స్ తీసుకొని మనం పెట్టుకోవచ్చు. యూ నీడ్ నాట్ క్యారీ ఒరిజినల్. అలాగే మీ ఫోన్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా హెల్మెట్ ఒకటి యాడ్ అయింది. ఓకే, అంటే ఇన్ని 100 కోట్లు మనం పక్కన ఆపి ఒక గంట టైం వేస్ట్ చేసుకోవటానికి కూడా మనం ఇష్టపడుతున్నాం. కానీ ఏ డాక్యుమెంట్స్ వీడు చలాన్ చేస్తున్నాడు అనే విషయం మాత్రం మనం కేర్ తీసుకోవట్లేదు. మోస్ట్ అన్ఫార్చునేట్. అంటే అందరూ యూత్ నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రొఫెషన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్, లేడీస్ కూడా చాలా సందర్భాల్లో ట్రాఫిక్ పర్సనల్స్ ఆపి చలాన్ రాయటం చూస్తున్నాం. అంటే వై వీఆర్ సో మచ్ లెథార్జిక్ అంటే ఈ మాట ఎందుకు చెప్పడం జరుగుతున్నదంటే మనమే పోలీసులకు ఊతం ఇస్తున్నాం. అంటే మనమే తప్పు చేసామని తెలిసి కూడా మన రోడ్ల మీద వెళ్తూ వితౌట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ వాళ్ళని చలానాలు రాయమంటున్నాం. వాళ్ళు మన డబ్బులు వసూలు చేస్తున్నారు. మనం 100 రూపాయలు మిస్ అవుతున్నాం అనే పించింగ్ ఎవరిలో నాకు అనిపించలేదు. అంటే ఒకసారి జరగచ్చు, 2 సార్లు జరగచ్చు. ఇవే డాక్యుమెంట్లు: డ్రైవింగ్ లైసెన్సు, సి బుక్కు, ఇన్సూరెన్సు, పొల్యూషన్, హెల్మెట్. ఈ 5. అంటే ఇక్కడ బేసిక్ కాన్సెప్టు వాళ్ళను కూడా మనం కొంత పరిగణలో తీసుకోవాలి. ఎందుకు వాళ్ళను కూడా మనం కొంత పరిగణలో తీసుకోవాలి అంటే టు రెగ్యులరైజ్, టు మెయింటైన్ సర్టన్ రోడ్ డిసిప్లైన్ అండ్ ఆల్సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ హిట్ అండ్ రన్, ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ దృష్టిలో పెట్టుకునే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ జరుగుతున్నది. మీ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు, ప్రాపర్ నెంబర్ ప్లేట్ లేదు, మీరు ప్రాబ్లంలో ఉన్నారు, హిట్ అండ్ రన్లో వెళ్ళిపోతారు, ఎలా పట్టుకోవాలి? సో వన్ వే ఆర్ అదర్ పోలీస్ ఆర్ రెగ్యులరైజింగ్ ది డాక్యుమెంటేషన్ ఆఫ్ ఎ వెహికల్. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మీ 2 వీలర్ కానీ, 4 వీలర్ కానీ, కమర్షియల్ వెహికల్స్ కానీ, వేటినైనా కానీ టు రెగ్యులరైజ్ in accordance with the law in case of eventuality to catch hold of the people. This is the whole objective of the insisting and chalaning and making fines. Heavy fines enduku estunnaru? ఆ హెవీ ఫైన్స్, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దట్ హెవీ ఫైన్స్ మీరు డాక్యుమెంట్స్ అన్ని మెయింటైన్ చేస్తారనే ఉద్దేశం.
చాలాసార్లు వెహికల్స్ వేరే వాడికి అమ్మేస్తాం, ట్రాన్స్ఫర్ చేసుకోడు, మన స్టెప్స్ తీసుకోము. ఆ వెహికల్ పాత ఓనర్ పేరు మీదే ఉంటుంది, కొత్త ఓనర్ వాడుతుంటాడు. ఈ ఓనర్ ఏదో యాక్సిడెంట్లోనో ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతుంది. పోలీసులు పాత అడ్రస్కే పోతారు, వాడిని రెస్పాన్సిబుల్ చేస్తారు. లేదు సార్ ఇది నేను మిస్టర్ ఎక్స్కి అమ్మాను అని ప్రూవ్ చేసుకోవడానికి దేవుడు కనిపిస్తాడు. వై ఆల్ దీస్ థింగ్స్? టుడే ద సిస్టమ్ డెవలప్డ్ సచ్ ఎ వే ఆఫ్ జెనరిక్ సిస్టమ్. సో అలాగే హెల్మెట్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు హెడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఇన్ ద బాడీ. మనం కింద పడ్డా లేదా మనం పడిపోయినప్పుడు తెలుసో తెలియకో ఏదన్నా రాయికి కానీ వగేరాలు కానీ మన తల తగిలినా మనం మరణించే అవకాశం ఉంది. కాబట్టి ద హెల్మెట్ ప్రొటెక్ట్ ది హెడ్. దట్ ఇస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ది హెడ్. దట్ ఇస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ది హెల్మెట్. సో దాన్ని మనం మర్చిపోతాం, దానికి చలాన్ రాస్తారు. ఈ మధ్య అక్కడ వేరే స్టేట్లో ఎక్కడో చూశాను, పెట్రోల్ పోయమన్నా హెల్మెట్ చూపిస్తా కానీ పెట్రోల్ పోయట్లేదు. అంటే మీ సేఫ్టీ గురించే పోలీసులు ఇంత పెయిన్ఫుల్ జాబ్ చేయాలనేది నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ వీక్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ స్ట్రింజెంట్ ఆర్డర్స్ పాస్ చేశాడు పోలీసులకి. మేము అందరినీ హెల్మెట్ పెట్టుకోమని ఆర్డర్స్ ఇచ్చాం కదా, ఇంక్లూడింగ్ పిలియన్ రైడర్. టోటలీ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ది కోర్ట్ ఆర్డర్స్ అని. అంటే మీరు హెల్మెట్ పెట్టుకుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ లేకపోతే చీఫ్ జస్టిస్ కానీ ఏం రాదు. దట్ ఈజ్ యువర్ సేఫ్టీ ఇష్యూ. అలాగే కారులో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోమంటారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే కార్లకి ఫ్రంట్లో కూర్చున్న ఇద్దరు సీట్ బెల్ట్ పెట్టుకుంటే పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు బెలూన్స్ ఓపెన్ అవుతాయి. మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, అంటే బెలూన్స్ ఓపెన్ కాక యాక్సిడెంట్ అయింది, చనిపోయారు అని. అంటే ఇవన్నీ పర్సనల్ సేఫ్టీ మెజర్స్. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే వీ హ్యావ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్. సాటర్డే సండేస్లో కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు, చెక్ చేసి చలాన్ కట్టి పంపిస్తారు. యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ పర్టికులర్ ఇన్సిడెంట్ ఆ టైంలో మీరు ఉంటే యూ ఇన్సిస్ట్ ది పోలీస్ కానిస్టేబుల్ not to allow the person to go or seize the vehicle and let him go by car or auto, whatever it is. అంటే వాడు తాగాడు అని తెలిసి చలాన్ రాయగానే వాడు తప్పు మాఫీ అయిపోతుందా? వీడి ఇంకో చోట గుద్దుతాడు. అంటే వీడి నెగ్లిజెన్స్కి ఎవరు అమాయకులు బలవుతున్నారు. సో ట్రాఫిక్లో ఎవ్రీబడి ఈజ్ యాంగ్షియస్ టు గెట్ ఇట్ చెక్డ్ అండ్ గో. దట్ ఈస్ నాట్ ది క్రైటీరియా. డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేస్తున్నప్పుడు సీరియస్గా రూల్స్ ఫాలో అవ్వమని ఎంతమంది కామన్ సిటిజన్స్ కొట్టాడుతున్నారు, ఇంక్లూడింగ్ మీడియా. మీడియా ఈజ్ వెరీ బిజీ అండ్ షోయింగ్ ఓవర్ యాంగ్జైటీ టు టేక్ ది క్లిప్పింగ్స్ అబౌట్ ది వివిఐపీస్. అంటే ఎవరైనా లేడీ తిట్టిందా, అరిచిందా, దాన్ని వీడియో చేసి 10 సార్లు ఫోకస్ చేసి ఒక అమ్మాయి తాగి హల్చల్ చేసింది అంటే ఒక సెలబ్రిటీ హల్చల్ చేశాడు అనే దానిలో ఇంట్రెస్ట్ చూపిస్తాడు తప్పితే, పోలీసులు బలాన్ని వెహికల్ని వాడు తాగాడు అని గుర్తించినా అతన్ని వెళ్ళిపోమన్నారు ఇన్స్టెడ్ ఆఫ్ సీజింగ్ ద వెహికల్ అనేది ఎవరైనా ఈ రోజు వరకు చూపించారా? ఈజ్ అ ఓపెన్ డిబేట్. అక్కడున్న మీడియా వాళ్ళకి తెలుసు, సో అండ్ సో పర్సన్ ఈజ్ ఇన్ డ్రంక్ బట్ హీస్ డ్రైవింగ్, దట్ పర్సన్ ఈజ్ కాట్ బై ద పోలీస్, అన్నీ తెలుసు. హ్యాండ్ ఇన్ గ్లవ్, పోలీసులు ఆల్సో వాళ్ళతో హ్యాండ్ ఇన్ గ్లవ్, అది అందరికీ తెలిసిన విషయమే. ఐ నీడ్ నాట్ స్పెసిఫై ఇన్ ది ఓపెన్ ఫోరం. వాళ్ళు ఏదో వాళ్ళ పని వాళ్ళు తీసుకుంటారు, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తే మన ఇంట్రెస్ట్ మనం ప్రొటెక్ట్ చేస్తారు తప్పించి అల్టిమేట్లీ హూ ఈజ్ ద లూజర్ బికాజ్ ఆఫ్ హీజ్ మిస్టేక్. ఇక్కడ పోలీస్ మిస్టేక్. వీడు మోతాదుకు మించి తాగాడు అని గుర్తించినప్పుడు ఈ రోజు వరకు స్పాట్లో పోలీసులు వెహికల్ సీజ్ చేసి మీరు పోండి అనే సందర్భాలు చాలా తక్కువ ఉండొచ్చు, లేవనట్లా. చేసిన సందర్భం హెవీగా తాగినప్పుడు చేసి ఉండొచ్చు. బట్ లెట్ us ఇంప్లిమెంట్ ది సిస్టమ్. ఎలా అయితే మీరు చలాన్లు రాస్తున్నారో మనం అవకాశం ఇవ్వద్దు. యాజ్ ఎ సిటిజన్ ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ టు మెయింటైన్ ఆల్ ద రెస్పెక్టివ్ డాక్యుమెంట్స్ బిలాంగ్స్ టు ఏ పర్టిక్యులర్ వెహికల్. ఇది మీకు చాలా ఉపయోగపడతాయి. సపోజ్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ వితౌట్ ఇన్సూరెన్స్ మీరు యాక్సిడెంట్కి గురయ్యారు అనుకుందాం పొరపాటున,
మన బ్యాడ్ లక్ వల్ల యూ విల్ నాట్ గెట్ ఎనీ కాంపెన్సేషన్, యూ విల్ నాట్ గెట్ ఎనీ రిలీఫ్, బికాస్ యూ హ్యావ్ నో లైసెన్స్, బికాస్ యూ హ్యావ్ నో ఇన్సూరెన్స్, ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ యూ డు నాట్ హ్యావ్. అంటే వ్రతం చెడ్డ ఫలితం దక్కాలి అని పొరపాటున మీకు ఏదైనా యాక్సిడెంట్ జరిగినా యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు గెట్ ఎనీ బెనిఫిట్స్ విచ్ యు ఆర్ సపోజ్ టు గెట్. చిన్న నెగ్లిజెన్స్ వల్ల. వాట్ ఈస్ దట్ నెగ్లిజెంట్? ల్యాకింగ్ ఆఫ్ ది డాక్యుమెంట్స్. అలాగే ఈ మధ్య రోడ్ల మీద చూస్తుంది, ఒక ప్యాషన్ అయిపోయింది. పేరెంట్సే పక్కన కూర్చోబెట్టుకొని మైనర్ పిల్లలతో కారు నడిపించడం, అలాగే టూ వీలర్ నడిపించడం చాలా ప్యాషన్ అయిపోయింది. అలాగే కుక్కల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని నడిపించడం. అంటే పవర్ కనుక ఉంటే వాళ్ళని ఆపి ఐ వాంట్ టు షో మై అగ్రెసివ్నెస్ ఆన్ దెమ్, బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ పవర్. ఎందుకంటే భారతదేశంలో అత్యంత ప్రజాస్వామికంగా విచ్చలవిడిగా ఎవరైనా జరగచ్చు. ఇదే ఎగ్జాంపుల్ మీరు చూడండి, కొన్ని సార్లు ముందు సీట్లో కూర్చోబెట్టుకొని టూ వీలర్ నడుపుతాడు, ముందు కూర్చోబెట్టుకొని. అలాగే ముందు సీట్లో కూర్చోబెట్టుకొని కారు నడుపుతాడు. అవి ఆఫ్టర్ ఆల్ యానిమల్స్, వాటికి ఏం తెలుసు? మనకే సెన్స్ ఉండదు. ఒకసారి ఏదైనా రివర్స్ అయ్యి కొంచెం ఓనర్ ఏదైనా అది బైటింగ్ చేసినప్పుడు హీ లూజ్ హిస్ బ్యాలెన్స్. ఇవేవి గమనించట్లేదు. కాబట్టి ఎదుటివాడు మన వల్ల మనకి డేంజర్, మనమే మనకై జాగ్రత్తగా ఉండాలి తప్పితే ఈ చట్టాలు, ఈ పోలీసులు ఇవేమీ చేయలేము. హెల్మెట్ వాడండి, హెడ్కి వెనక కూర్చున్న వరకు హెల్మెట్ వాడండి. ఇట్ ఈజ్ ఫర్ యువర్ సేఫ్టీ ఓన్లీ, ఇట్ ఈజ్ ఫర్ యువర్ సేఫ్టీ ఓన్లీ. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో మీరు స్పాట్లో ఉన్నప్పుడు మీ నోటీస్కి వచ్చి కల్ప్రిట్స్ ఉన్నారు అంటే ఆ కన్సర్న్ కానిస్టేబుల్స్ మీద మీరే ఫోటోలు తీసుకొని హైరప్స్కి చెప్పండి, సార్ సో పర్సను డ్రంక్లో ఉన్నాడని తెలిసిన ఈ కానిస్టేబుల్, ఈ పోలీస్ అతను వదిలేశాడని చెప్పి హైరప్స్కి చెప్పండి. లేదంటే అక్కడ ఉన్న మీడియాకి చెప్పండి. బికాజ్ లెట్ మీడియా డూ దేర్ జాబ్. మీరు రేపేదో బ్యాడ్ అవుతారని మీరు భయపడితే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు తెలియని భయం పెడతారు. ఇంట్లో గొడవ చేస్తే పోలీసు పట్టిస్తూ ఉంటారు. అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయినా ఈ రోజుకి పోలీస్ వ్యవస్థ అంటే మనలో తెలియని ఇన్హరెంట్ భయం ఒకటి ఉంది. ఎందుకంటే మన ఇంట్లో అలా తయారు చేశారు చిన్నప్పటి నుంచి. ఈ రోజుకి ఎవరైనా గొడవ చేస్తే చిన్నపిల్లలు ఇంట్లో అరే పోలీసు పట్టిస్తూ ఉంటారు, పిల్లలు అందినపోతే పోలీసు పట్టిస్తూ ఉంటారు. సో ఆ ఇన్హరెంట్ భయం తొందరగా మనం బయటికి రాలేం. కాబట్టి ఎప్పుడైతే మీరు హ్యాండిల్ చేయలేని ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటారో, ఎస్పెషలీ విత్ ద పోలీస్, యూ హ్యావ్ ఓన్లీ 3 ఆప్షన్స్. ఇన్ఫార్మ్ టు హైయర్ అప్స్ విత్ ఎవిడెన్స్, ఆస్క్ ద వీడియో టు కవర్ అప్, ఆర్ విత్ ద 2 ఎవిడెన్సెస్ ఇన్ఫార్మ్ టు ద హైకోర్ట్. రైట్ ఎ లెటర్ టు హైకోర్ట్ చీఫ్ జస్టిస్, సార్ ఇలా జరిగిందని విత్ ప్రాపర్ ఎవిడెన్స్ రాయండి. హైకోర్టు విల్ టేక్ కేర్. ఎందుకంటే స్పర్ ఆఫ్ మూమెంట్లో యాక్సిడెంట్లు అయ్యి ఎన్నో జీవితాలు అనాథలైన సందర్భాలు చాలా ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కానీ, రోడ్ యాక్సిడెంట్ కేసులో కానీ, అలాగే ఫ్రస్ట్రేషన్తో జరిగే కేసులు కానీ. మీరు రోడ్ యాక్సిడెంట్ తీసుకొని సెలబ్రిటీస్ అన్నీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జరిగినవే. కాబట్టి మన స్టెప్స్ మనం జాగ్రత్తగా పడతాం. డ్రైవింగ్లో మన డాక్యుమెంట్స్ మనం మెయింటైన్ చేద్దాం, మన సీట్ బెల్ట్ పెట్టుకుందాం, హెల్మెట్ పెట్టుకుందాం. ఎప్పుడైనా మన నోటీస్కి ట్రాఫిక్ వైలేషన్స్ వచ్చినాయి అంటే లెట్ us be alert, let us take steps whichever is possible as a responsible citizen in this country and safeguard the lives. మన మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. సో డాక్యుమెంట్ లేకపోతే జరిగే ఇబ్బందులు మీకు చెప్పాను. అలాగే హెల్మెట్ లేకపోతే కూడా దెర్ ఈజ్ ఎవ్రీ లైక్లీహుడ్ ఆఫ్ క్యాజువాలిటీస్. అలాగే కారులో ముందు సీట్లోకి వచ్చిన ఇద్దరు స్పీడ్ బెల్ట్ పెట్టుకోండి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే రేపు యాక్సిడెంట్ చేసినప్పుడు యూ విల్ గెట్ అల్టిమేట్లీ లీగల్ సపోర్ట్. ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఆల్ దీస్ స్టెప్స్ ఎదుటివాడు తప్పు చేసినా లీగల్గా మనం ఎస్టాబ్లిష్ చేయటం అనేది ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే సింపుల్గా రోడ్ యాక్సిడెంట్ 304A ఉద్దేశాలు మీరు చనిపోతారు, 2 ఏళ్ళే శిక్ష. ఉపయోగం ఏంటండి? ఆ 2 ఏళ్ళు కూడా ఎప్పుడు 6 ఏళ్ళు పడుతుంది. అదే చూడండి, మర్డర్ చేస్తేనేమో లైఫ్ పనిష్మెంటు, యాక్సిడెంట్ చేసి చనిపోతేమో 2 ఏళ్ళు. మోస్ట్ అన్ఫార్చునేట్. అలా ఏడ్చింది. గుద్దితేనేమో యాక్సిడెంట్ అన్నారు, వితౌట్ ఇంటెన్షన్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ అన్నారు, పొడిస్తేనేమో ఇంటెన్షన్ అన్నారు. చిన్న థిన్ లైన్, అల్టిమేట్గా రిజల్ట్ చనిపోవటమే. కాబట్టి ఈ రకమైన పరిస్థితులు ఉన్నప్పుడు
మన వంతు జాగ్రత్త, ప్రికాషన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ తీసుకొని లెట్ us మెయింటైన్ ఆల్ ది లీగలిస్టిక్ ఆస్పెక్ట్స్ రిలేటింగ్ టు ట్రాఫిక్ ఆస్పెక్ట్స్. నమస్కారం.